హాయ్ ఫ్రెండ్స్, ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో ఏలియన్స్ కా ఆగమన్ ఈ హిందీ సినిమా మనీష్ సైని దర్శకత్వంలో వచ్చింది. జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో చిన్నపిల్లలందరూ ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. అదేంటంటే, కొత్తగా స్కూల్లో చేరిన ఓ కుర్రాడు తన తాతయ్య సూపర్ మ్యాన్ అని, అతనికి సూపర్ శక్తులు ఉన్నాయని చెప్తాడు. అయితే ఆ శక్తుల గురించి 18 ఏళ్ల లోపు పిల్లలకి చెప్తే ఓకే గానీ 18 ఏళ్లు దాటిన వాళ్ళకి చెప్తే పోతాయని చెప్తాడు. అతని మాటలు విన్న మిగిలిన పిల్లలు ఆ తాతయ్య వెంట పడతారు. అయితే విచిత్రంగా నిజంగానే అతను సూపర్ హీరో అని తెలుసుకుంటారు. అసలు అతను ఎలా సూపర్ హీరో అయ్యాడు? కనీసం 2 అడుగులు కూడా ఎగరలేని అతను సూపర్ హీరోగా మారి ఏలియన్స్ నుంచి భూమిని కాపాడా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమా బాగానే ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. అద్భుతమైన ట్విస్టులు కానీ, పిల్లల్ని ఉత్తేజపరిచే సీక్వెన్స్లు కానీ లేవు. అవి పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. స్లోగా సాగుతూ ఉంటుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. చుట్టూ మొక్కలు పొదలతో అందమైన కిటికీలో మనవడు తాత బయటకు చూస్తూ, చిన్నపిల్లలు ఇంటి కిందకు వస్తే వాళ్ళతో మాట్లాడే సన్నివేశాల్లో ఫోటోగ్రఫీ బాగుంటుంది. అయితే ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా అవసరం. ఆ విషయంలో మాత్రం తక్కువ బడ్జెట్ ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ, ఏలియన్స్తో ఫైట్లు జరిగే సన్నివేశాలు అంత గొప్పగా రిచ్గా కనిపించవు. ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి గ్రాఫిక్స్. జాకీ ష్రాఫ్ నటన అదిరింది. బల్లితో గొడవలు పడుతూ, పిల్లలతో ఆటలాడుతూ చక్కగా నటించాడు ఆయన. సూపర్ హీరోగా కూడా ఫైట్స్ బాగానే చేశాడు. ఇక ప్రతీక్ బబ్బర్ ఏలియన్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. పెద్దగా ఏం లేదు, తన్నులు తినిపోవడమే. జాకీ ష్రాఫ్ కొడుకు పాత్ర కానీ, కోడల పాత్ర కానీ, అలాగే ఏలియన్స్గా నటించిన ఇద్దరు కూడా బాగా చేశారు. వాళ్ళకి పెట్టిన గెటప్ మాత్రం ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాలో నటించిన పిల్లల పాత్రలు మాత్రం సూపర్. మనవడగా చేసిన అబ్బాయి అదిరిపోతాడు. అలాగే కిరాణా కొట్టు వ్యాపారి కొడుకు పాత్ర కూడా హైలైట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో ఈ పాత్రతో సీక్వెల్ ఉందన్నట్టు చూపిస్తారు. అలాగే రీల్స్ చేసే వ్యక్తి కొడుకు కూడా బాగా ఆకట్టుకుంటాడు. చాలా చక్కగా తీశారు ఈ సినిమాని. పిల్లలతో కలిసి కుటుంబం అంతా ఎంజాయ్ చేయొచ్చు. హిందీలో రిలీజ్ అయింది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాలో కూడా పర్యావరణం గురించి చాలా గొప్పగా చెప్పారు. భూమిని సరిగ్గా చూసుకోకుండా కలుషితం చేస్తూ నీటిని, ప్రకృతిని నాశనం చేస్తున్న ప్రజలపై ఏలియన్స్ తిరుగుబాటు చేస్తున్నారు అంటూ చక్కగా చూపించారు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5.